అనేకమైనటువంటి పక్షులను ఉపయోగించుకున్నటువంటి దేవుడు. సెలవిస్తే చాలు సైన్యములకు అధిపతి అనేటువంటి దేవుడు. ఒక్క మాట సెలవిస్తే వడగంటలు రాలితే, ఒక్క మాట సెలవిస్తే అగ్గిని కురిసిద్ది, ఒక్క మాట సెలవిస్తే పైనుంచి నీళ్ళు వస్తాయి, ఒక్క మాట సెలవిస్తే సైన్యములకి సెలవిస్తే. అంత శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు విలిపిస్తున్నావు? దేవుడి దగ్గరికి రా, నీ బాధను ఆయన ముందు పెట్టు. ప్రభా, నా బాధ ఇది, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, బహుశా ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారయ్యా, నాకన్నా బలవంతులు, నేనేం చేయలేకపోతూ ఉన్నాను అని అంటే దేవుడు వాళ్ళకన్నా బలవంతుడు అనే వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద నీకు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ జయ జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది దావీదు దృష్టిలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక.